నరేంద్ర మోడీ ప్రభుత్వం సముద్ర మంథన్ అనే యొక్క భారీ స్కీమ్ను ఇటీవల అనౌన్స్ చేసింది. ఇట్స్ ఏ వెరీ గ్రాండ్ స్కీమ్. ఎందుకంటే 84,000 crores పైన దీని కొరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. 84,000 కోట్లు. సో ఈ సముద్ర మంథన్ కార్యక్రమం ఏంటి, దీని విశిష్టత ఏంటి అంటే, ఏ దేశానికైనా ఈ ఓషియానిక్ వెల్త్ అంటారు, అంటే సముద్ర జలాలు ఒక పెద్ద ఆర్థిక వనరు. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే అది ఒక ట్రేడ్ ఉపయోగపడుతుంది, షిప్స్ కార్గో ప్రయాణం చేస్తాయి, లేదంటే మనం టూరిస్ట్గా వెళ్ళినప్పుడు క్రూజ్ షిప్లలో వెళ్ళొచ్చు అనుకుంటాం. ట్రాన్స్పోర్ట్ కొరకే కాదు, చాలా విలువైనటువంటి సహజ వనరులు ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీరాన ఆఫ్ షోర్ బేసిన్లో, కృష్ణా గోదావరి బేసిన్లో రిలయన్స్ పెద్ద గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. సో అందువల్ల సముద్ర జల సంపద ఏ దేశానికైనా ఒక పెద్ద ఎకానమీ. అంటే నేచురల్ రిసోర్సెస్, ట్రేడు, ఫిషింగు, షిప్ బిల్డింగు, మీకు స్ట్రాటజిక్ ప్రాధాన్యత, వ్యూహాత్మక ప్రాధాన్యత, ఇలా ఓషన్స్ ఒక పెద్ద సోర్స్. మీకు విండ్ ఎనర్జీని భారీగా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఓషన్స్ మీకు సోలార్ ఎనర్జీ ఆ సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. విండ్ ఎనర్జీని మీకు ట్యాప్ చేస్తే గ్రీన్ ఎకానమీకి ఉపయోగపడుతుంది. సముద్ర జలాల పైన మీకు ఈ విండ్ టర్బైన్స్ని పెట్టి పెద్ద ఎత్తున పవర్ ప్రొడక్షన్ చేయొచ్చు. ఇది గ్రీన్ ఎకానమీ. అలాగే మెరైన్ వెల్త్, ఫిషరీస్ కావచ్చు, ఇతర సంపద, బ్లూ ఎకానమీ అంటారు. అంటే ఓషన్స్ని ట్యాప్ చేయడం వల్ల వచ్చే ఆర్థిక సంపదను బ్లూ ఎకానమీ అంటారు. సో దాంతోపాటు మీకు ఇంటర్నెట్ కేబుల్స్, సబ్సీ కేబుల్స్, మీకు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ సముద్ర గర్భంలోనే ఉంటాయి. ఇప్పుడు మనకు విశాఖపట్నంలో నిర్మించబోతున్న గూగుల్ ఏ డేటా హబ్కు భారతీ ఎయిర్టెల్ వారు ఈ అండర్ గ్రౌండ్ సబ్సీ కేబుల్స్ వ్యవస్థల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ద్వారా ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఉంటుంది. సో అందువల్ల మీకు గ్యాస్ పైప్ లైన్లు, మీకు రష్యా నుంచి యూరోప్కు నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, ఎకానమీకి ఇది ఒక ఊతాన్నిస్తుంది. ఇప్పుడు ఈవెన్ డేటా సెంటర్స్, భూమిపైన డేటా సెంటర్లు నిర్మిస్తే పవర్ పెద్ద ఎత్తున అవసరం ఉంటుంది, కూలింగ్కు వాటర్ అవసరం ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ వస్తాయి, హీటింగ్ పెరుగుతుంది. దీనిపైన దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డేటా సెంటర్లు పెట్టినా స్థానిక ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అందుకే ఈ మరోవైపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ వల్ల పెద్ద ఎత్తున డేటా సెంటర్ల అవసరం ఏర్పడుతుంది. అలాగే ఈ డేటా సెంటర్లో వాటర్ హంగ్రీ, పవర్ హంగ్రీ. అందుకు ఈ డేటా సెంటర్లను ఎక్కడ పెట్టాలని రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు రోజులో అంతరిక్షంలోనే డేటా సెంటర్స్ పెట్టాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. సముద్ర ఉపరితల జలాలపైన డేటా సెంటర్లను నిర్మించాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇలా ఓషియానిక్ ఎకానమీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అన్ఫార్చునేట్లీ భారతదేశం ఇప్పటికీ కూడా మనకున్న ఓషియానిక్ ఎకనామిక్ పొటెన్షియల్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాం. భారతదేశానికి సుమారు 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సో దీనికి తోడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఒక 20 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల వరకు ఉంటుంది. 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏంటంటే ఒక దేశ తీర ప్రాంతం నుంచి, తీరం నుంచి 200 నాటికల్ మైల్స్, అంటే 370 కిలోమీటర్స్ వరకు అది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ దట్ కంట్రీ. అంటే అర్థం ఏంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే? సర్ఫేస్ ఓషన్ వాటర్, సముద్ర ఉపరితల జలాల పైన నావిగేషన్కు ప్రపంచంలో ఎవరికైనా ఉంటుంది. దాన్నే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు. అందువల్ల సముద్ర జలాల పైన షిప్స్ ప్రయాణం చేయొచ్చు. కానీ ఏ కంట్రీకి ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోనే రిసోర్సెస్, మెరైన్ రిసోర్సెస్,
సముద్ర జల వనరుల పైన ఆధిపత్యం ఉంటుంది. ఫిషింగ్ కావచ్చు, లేదా ఎనర్జీ సప్లైస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ మెరైన్ రిసోర్సెస్ను ఉపయోగించుకునే హక్కు ఆ దేశానికి ఉంటుంది. అలా భారతదేశానికి ఉన్న తీర ప్రాంతం నుంచి 370 కిలోమీటర్స్ లేదా 200 నాటికల్ మైల్స్ సముద్రంలో దూరాన్ని నాటికల్ మైల్స్లో కొలుస్తారు. సో ఇది నియర్లీ 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణములో ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది. ఎకనామిక్ ఎక్స్పోర్ట్ చెప్పేది ఏంటంటే, ఇండియాకున్న ఈ విస్తారమైన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ వాటర్స్, మనకున్న ఓషియానిక్ వెల్త్ను మనము పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాము ఇప్పటి వరకు అని. సో దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అండర్ సీ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా కాస్ట్లీ వ్యవహారం. అది అంటే చాలా రిస్కీ బిజినెస్ కూడా. ఎందుకంటే వందల కోట్లు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే రిసోర్సెస్ ఉంటాయో లేదో కూడా తెలియదు. అది ఆయిల్ అండ్ గ్యాసే కాకపోవచ్చు. మీకు సముద్ర గర్భంలో డ్రిల్లింగ్ చేసి నికెల్, కోబాల్ట్, మ్యాంగనీస్, అలాగే రేర్ ఎర్త్స్ కూడా పెద్ద ఎత్తున దొరుకుతాయి. రేర్ ఎర్త్స్ అనేది మోడర్న్ ఎకానమీ కీలకం. ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్లోను, రిన్యూడ్ ఎనర్జీలోను, ఈవెన్ కంప్యూటింగ్ టెక్నాలజీస్లో కూడా రేర్ ఎర్త్స్ అనేది ఒక పెద్ద ఎకనామిక్ రిసోర్స్. ఏ దేశానికి రేర్ ఎర్త్ పైన గ్రిప్ ఉంటే ఆ దేశం ప్రపంచాన్ని శాసిస్తబోతుంది. ఇవాళకి కూడా చైనా ప్రపంచంలో 80% ఆఫ్ రేర్ ఎర్త్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ పైన ఆధిపత్యం కలిగింది. అందుకే అమెరికాను కూడా టెన్షన్ పెట్టించగలిగింది చైనా. అమెరికా కూడా దిగిరాక తప్పలేదు. మనకన్నా ముందే చైనా ఈ సముద్ర జల వాటర్ల పొటెన్షియల్ను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవటానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను తీసుకొచ్చి రోడ్, రైల్ మాత్రమే కాదు, ఓషియానిక్ నెట్వర్క్ని కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ భాగంగా చేసింది. అందుకే మీకు శ్రీలంకలో కొన్ని పోర్ట్స్ నిర్మాణంలో చైనా ఉంది. మీకు పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో గ్వాదర్ పోర్టుకు చైనా నిర్మిస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా పోర్టుల నిర్మాణంలో కూడా చైనా కీలక భూమిక పోషిస్తుంది. అందువల్ల ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇప్పుడు భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ గ్రాండ్ విషన్ సముద్ర మంథన్ పేరిట 84,000 crores 84,000 కోట్లు కేటాయించింది. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రైవేట్ సెక్టార్ ఈ రంగంలో ప్రవేశించడానికి అంత సులభం కాదు. ఎందుకంటే ఒక్కసారి రిసోర్సెస్ గుర్తించాక ప్రైవేట్ రంగం వాటి ఎక్స్ప్లాయిటేషన్కు ఉపయోగపడుతుంది. కానీ ఈ టెక్నాలజీస్ చాలా కాస్ట్లీ, దానికి తోడు గ్యారంటీ లేని వ్యవహారం ఎక్స్ప్లోరేషన్. అందుకే ప్రభుత్వము ఇందులో ఎంటర్ అవుతున్నది. అందువల్ల ఇప్పుడు ఈ సముద్ర మంథన్లో భాగంగా ఏం చేస్తారు అంటే, ఒకటి మన సముద్ర జలాలలో డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ అండ్ అల్ట్రా డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, అంటే సముద్ర భూగర్భంలోకి వెళ్ళి ఎక్స్ప్లోరేషన్ చేస్తారు, సహజ వనరులు ఏమైనా ఉన్నాయా అని. దానికి తోడు మీకు ఈ సముద్ర జల వనరులను అభివృద్ధి చేయడమే కాకుండా కామన్ ఆఫ్షోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. కామన్ ఆఫ్షోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే, ఇప్పుడు సముద్రంలో ఒక ప్రైవేట్ కంపెనీ ఎక్స్ప్లోర్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్ లాగా పెద్ద గ్యాస్ నిక్షేపాలు దొరికితే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ సొంతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆఫ్షోర్ అంటే సముద్ర జలాల్లో కూడా మీకు ప్రొడక్షన్ చేసి దాన్ని మళ్ళీ మెయిన్ ల్యాండ్కి తీసుకురావడం ఇదంతా చేయొచ్చు. కానీ ఒక స్మాల్ నిక్షేపం రిజర్వ్ దొరికింది, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే అన్వయబుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న రిసోర్స్ వాల్యూ తక్కువ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ సముద్ర మంథన్లో భాగంగా కామన్ ఓషియానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏమవుతుందంటే డీప్ సీ మైనింగ్ అంతగా వయబుల్ కాని రిజర్వ్స్ను కూడా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ వాడుకుంటారు కామన్గా. అంటే ఒక కంపెనీ తన కొరకే పెట్టుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకో కంపెనీ వాడరాదు. ఇది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది కనుక ఇప్పుడు నేషనల్ హైవేస్ లాగా
మీకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు నేషనల్ హైవే పైన ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన వస్తువులైనా రవాణా చేసుకోవచ్చు. ఎవరు ఉత్పత్తి చేసినా ఏ నేషనల్ హైవేస్ పైన రవాణా చేసుకోవచ్చు. అలా ఈ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరైన్ ఎకానమీకి, బ్లూ ఎకానమీకి అవసరమైనటువంటి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. దానితో పాటు పెద్ద ఎత్తున ఈ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సప్లై చైన్స్ అంటే మెరైన్ ఎకానమీని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి అవసరమైన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానము, రీసెర్చ్, సప్లై చైన్స్ చాలా కావాల్సి ఉంటుంది. సో వాటిని తయారు చేయగలిగేటువంటి ఇండస్ట్రీని, మ్యాన్ పవర్ ట్రైనింగు, కెపాసిటీ బిల్డింగు, రీసెర్చ్ యాక్టివిటీ ఇవన్నీ కూడా సముద్ర మంథన్ కార్యక్రమం క్రియేట్ చేస్తుంది. అంటే ఒక రకంగా ఎండ్ టు ఎండ్ ఫెసిలిటీస్ను క్రియేట్ చేయడం, ఎక్స్‌ప్లోరేషన్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, సప్లై చైన్స్ అవసరమైన సప్లైస్ని ఎన్ష్యూర్ చేయడము, ఇదంతా క్రియేట్ చేసిన తర్వాత ఈ కనుగొనబడ్డ రిసోర్సెస్ను ఎక్స్‌ప్లాయిట్ చేయడం. సో అప్పుడు బహుశా ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానిస్తారు. ఇక్కడ 2 జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి. ఇక్కడ వరకు స్టోరీ బాగుంది. కానీ ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ప్రజల సొమ్ముతో కనుగొనినటువంటి రిసోర్సెస్ను బడా కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా ఇచ్చే ప్రమాదం ఉంది. దీన్నే క్రోనిజం అంటారు. మనకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఓఎన్జీసీ కనుగొన్నటువంటి వాటిని ఇప్పుడు ప్రైవేట్ వారికి, వేదాంతాలకు, రిలయన్స్లకు ఇచ్చేస్తుంటారు. ఈవెన్ ఓఎన్జీసీ బ్లాక్లకు వెళ్ళి రిలయన్స్ వాళ్ళు గ్యాస్ కూడా తస్కరించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అందువల్ల ప్రభుత్వం జాగ్రత్త పడాల్సింది ఏంటి, ఇక్కడ మనం ఒత్తిడి చేయాల్సింది ఏంటంటే క్రోనిజంతో తమ కావలసినటువంటి కార్పొరేట్ సంస్థలకు ఈ డెవలప్ అయి కనుగొనబడినటువంటి మెరైన్ వెల్త్ను, ఓషియానిక్ రిసోర్సెస్ను కారు చౌకగా ఇవ్వకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరిట ఎన్ష్యూర్ చేయాలి. ప్రైవేట్ రంగము డెవలప్ కావాలి, అదే సమయంలో దేశ ప్రజలకు ఆ సంపద ఉపయోగపడాలి. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది, నేచురల్ రిసోర్సెస్ భూగర్భంలో దొరికేది కానీ సముద్ర గర్భంలో దొరికే నేచురల్ రిసోర్సెస్కు ఏ కంపెనీ ఓనర్ కాదు, కాంట్రాక్టర్ మాత్రమే అని. మీకు రిలయన్స్ కేసులోనే సుప్రీంకోర్టు ఈ చారిత్రకమైన హిస్టారికల్ ఒపీనియన్ చెప్పింది. నో ప్రైవేట్ కంపెనీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎ నేచురల్ రిసోర్సెస్. మీకు భూమి కింద కానీ సముద్ర కింద గర్భంలో కానీ ఉన్నవి ఏవి కూడా అండర్ గ్రౌండ్ అనేది ఎవరు ఓనర్ కాదు, సమాజమే, ప్రభుత్వమే ఓనర్. అందుకే డైరెక్టరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా చెప్తారు, ఈ సహజ వనరులు దేశ ప్రజలందరి అవసరాలను తీర్చే రకంగా ఉపయోగపడాలి. సో ఇది ఒకటి ఎన్ష్యూర్ చేయాలి. అంటే పీపీపీ పేరిట కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ పబ్లిక్లీ డిస్కవర్డ్ వెల్త్ను. ఇక రెండవది డీప్ సీ మైనింగ్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందువల్ల సస్టైనబుల్ ఓషియానిక్ ఎకానమీ ఉండాలి. మీకు సముద్రాన్ని ఉపయోగించుకోవడంలో తప్పులేదు, కానీ ఆ పేరిట ఓషియానిక్ ఇకోసిస్టమ్ అంటే ఫ్రెజైల్ ఇకోసిస్టమ్ ఉంటుంది. చాలా సున్నితమైనటువంటి పర్యావరణ, జీవావరణ వ్యవస్థ ఉంటుంది. కాస్తంత మార్పులు ఇచ్చినా, వాతావరణ మార్పులు వస్తే ఇవాళ మనం వింటున్నాం ఎల్నీనో, లానీనా అనేది. ఇవి ఎందుకు, ఎక్కడో సుదూర పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత అంటే సర్ఫేస్ ఓషన్ వాటర్స్ టెంపరేచర్ పెరిగితే ఇక్కడ ఋతుపవనాల ఆగమనం, మాన్సూన్ల ఆగమనమే ఎఫెక్ట్ అవుతుంది. అంత సెన్సిటివ్గా ఉంటుంది ఓషియానిక్ ఎన్విరాన్మెంట్ ఇకాలజీ. అందువల్ల ఆ ఇకాలజీ డిస్టర్బ్ కాకుండా మనం జాగ్రత్త పడాలి. లేకపోతే అభివృద్ధి జరుగుతుంది, కానీ అభివృద్ధి పేరిట పర్యావరణ వినాశము జరిగితే అది అన్సస్టైనబుల్గా మారిపోతుంది. ఈ 2 జాగ్రత్తలు ఈ సముద్ర మంథన్లో భాగంగా తీసుకోవాలి.